కడప జిల్లా ఒంటిమిట్ట కాసింత పని చేస్తే పంచాయతీకి లక్షల్లో ఆదాయం. పంచాయతీ ఆదాయాన్ని గండి కొడుతున్న అధికారులు, నాయకులు. గతంలో ఉన్న అధికారులు పంచాయతీ స్థలానికి ఫెన్సింగ్ వేసి పర్యవేక్షించేవారు. ఇప్పుడున్న అధికారులు ప్రజలను తప్పుదో పట్టించడానికి ఊరక పడగొట్టడము, మళ్ళీ ఆక్రమించుకుంటున్నారు. వారిని పట్టించుకోకపోవడము, ఇది ఎందుకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నదని ప్రజలు చర్చాంశంగా మారినది. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? వ్యవస్థలలో ఎన్ని ఉన్నాయి? ఎంఆర్ఓ ఆఫీస్ అయితేనేమి, ఎండిఓ ఆఫీస్ అయితేనేమి, ఎంపీడీఓ ఆఫీస్ అయితేనేమి, ఇలా ఎన్ని వ్యవస్థలు ఉన్నాయి? చాలా వ్యవస్థలు ఉన్నాయి. ఆ స్థలాన్ని ఎందుకు కాపాడలేకపోతున్నాయో అర్థం కాక అయోమయంలో పడ్డారు ప్రజలు. వీళ్లకు మామూలు ఏమైనా ముడుతున్నాయేమో అని ప్రజల్లో అనుమానం వ్యక్తమవుతుంది. ఇది పంచాయతీ స్థలం. దీని గుండా ప్రభుత్వానికి ఎంతో ఆదాయం ఉంది. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలాంటి ప్రభుత్వ స్థలాల్లో కట్టడాలపై చర్యలు తీసుకోవాలని మునుపు ఆయన పేర్కొన్నారు. పంచాయతీ స్థలం ఉన్న అక్కడ ఏదైనా కానీ చేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని పవన్ కళ్యాణ్ గారు పేర్కొనడం జరిగినది. ఆ ఆదాయం ఎందుకు తీసుకోవడం లేదు? పంచాయతీ ఆఫీసర్లు, అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు అని ప్రజల్లో చర్చాంశంగా మారినది. కాసింత పని చేస్తే పంచాయతీకి లక్షల్లో ఆదాయం. పంచాయతీ ఆదాయాన్ని గండి కొడుతున్న అధికారులు, నాయకులు, అధికారులు ఆక్రమణకే మద్దతు, అభివృద్ధికి కాదు. కడప జిల్లాలో కేంద్రమైనటువంటి ఒంటిమిట్ట మండలం ఏకశిలా నగరం. రాష్ట్రంలో తెలియని వారు ఎవరూ ఉండరు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాలయముగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయమును ప్రభుత్వ ఆలయముగా ప్రభుత్వ లాంఛనాలతో శ్రీ సీతారాములకు రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించుట ఆనవాయితీగా మారినది. కావున రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఒంటిమిట్ట తెలియగానే తెలిసిపోయినది. ఒంటిమిట్ట పంచాయతీలో శ్రీ కోదండరామస్వామి దేవాలయం ఉండడము ఒంటిమిట్టకు ప్రజలకు ఎంతో గర్వంగా ఉన్నదని. ఇంతటి గౌరవప్రదమైన ఒంటిమిట్ట పంచాయతీలో కోట్లు విలువ చేసే పంచాయతీ స్థలము ఉండినను సరైన మార్గంలో ఉపయోగించలేకపోతున్న పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వకుండా అవి వాళ్ళకి ఇచ్చే స్థితిలో దౌర్భాగ్య పరిస్థితుల్లో పంచాయతీ ఉండడం గమనార్హం. ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకుని దర్జాగా రూములు ఏర్పాటు చేసుకుని బాడుగోళ్లకు ఇచ్చుకుంటూ దర్జాగా బతికేస్తున్నారు. స్థలము మాత్రమే లీజుకు, కానీ బాడుగకు ఇచ్చిన సంవత్సరానికి లక్షల ఆదాయం స్థలం మీదనే తీసుకోవచ్చు. అయినను ఏ ప్రభుత్వ అధికారి కూడా సాహసం చేయకపోవడం ఇక్కడ గమనార్హం. పంచాయతీ అధికారులు కళ్ళలేని కబుర్లేగా, అలాగే విద్యుత్ శాఖ వారు ఎటువంటి ఆధారిత పత్రాలు లేకుండా వీరందరికీ విద్యుత్ మీటర్లు బిగిస్తున్నారు. నెలకి 5,000 నుంచి 10,000 రూపాయలు ఆక్రమించుకున్న వారు బాడుగ తీసుకుంటున్నారు. ప్రభుత్వ భూమి అయ్యిండి ప్రభుత్వ అధికారులు వారి వద్ద నుంచి నెలకు ఎంత బాడుగ తీసుకోవచ్చు? ఒంటిమిట్ట పంచాయతీని అభివృద్ధి పథంలో నడుపుటకు ఏ ఒక్క ప్రభుత్వ అధికారి మరియు అన్ని పార్టీల నాయకులు సహకరించకపోవడం లేదు అన్నది తేటతెల్లమవుతున్నది. ఒంటిమిట్టకు గతంలో నుంచి సరైన బస్టాండు, మూత్ర విసర్జనశాలలు లేవు. అంటే ఒంటిమిట్టలో పనిచేస్తున్న అధికారులు, నివసిస్తున్న నాయకులు ఒంటిమిట్టపై ఎంతటి శ్రద్ధ ఉందో గమనించుకోగలరు ప్రజలు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా పల్లెల నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు వరకు పర్యవేక్షించి చేసి వెళ్తూ ఉంటారే తప్ప ఇక్కడ వాస్తవంగా ఉండాల్సిన వంటివి అవి గుర్తించి చేపించి పాపాన పోలేదు అని ఒంటిమిట్ట మండల ప్రజలలో ఆలోచన వ్యక్తం చేశారు. ఒంటిమిట్ట పంచాయతీ శ్రీ లక్షల్లో ఆదాయం గండికొడుతున్న ఈ అధికారులు ఇకనైనా మార్పు తెచ్చుకొని ఒంటిమిట్ట దేవాలయ స్థలాలు కానీ, పంచాయతీ స్థలాలు కానీ అన్యకాంతం కాకుండా చూసి ఆదుకొని ప్రజలకు సహాయ సహకారం చేస్తారని ప్రజలు తండపతనాలుగా చర్చనీయాంశంగా మాట్లాడుకుంటున్నారు. గతంలో ఉన్న అధికారులు మాత్రం పంచాయతీ స్థలాన్ని ఫెన్సింగ్ చేసి పర్యవేక్షించి చేసేవారు. ఇప్పుడున్న అధికారులు ప్రజలు చూపడాకు ఊరుగా పడగొట్టేది మళ్ళీ ఆక్రమించుకుంటున్నారు. ఇది ఎంతకాలము ఇలానే జరుగుతూ పోతే గన ప్రభుత్వానికి లక్షలాది రూపాయలు గండి కొట్టినట్టు అవుతుందని ప్రజలు చర్చనీయాంశంగా మాట్లాడుకుంటున్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం ఏకశిలా నగరం.